ఈశ్వర ఓ యేసు ప్రభువా, మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు ప్రభా. ఇదిగో ఈ యొక్క కుటుంబ సభ్యులు గండ్లం సుబ్బరాయుడు మరియు సుహాసిని మరియు వారి యొక్క బిడ్డలందరూ కూడా మిమ్మల్ని ఈ యొక్క గృహానికి హృదయపూర్వకంగా ఆహ్వానించున్నారు. మరొకసారి ఈ యొక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డలకు కావాల్సినటువంటి మీ యొక్క వెలుగును, శాంతిని, సమాధానం చేయండి. ముఖ్యంగా సుబ్బరాయుడు తను చేస్తున్నటువంటి ఆ యొక్క పనులలో మీరే తోడుగా ఉంటూ మరి మీరు రక్షకుడని గుర్తెరిగి మీ రక్షణలో పాలు పంచుకున్నటకు, ముఖ్యంగా మీ యొక్క వాక్యానుసారంగా జీవించుటకు ఎల్లప్పుడూ ఆ యొక్క బిడ్డను దీవించండి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు ఏ విధంగానైతే కన్నా మీ తల్లి అయినటువంటి మరియమాత, అదేవిధంగా మీ సాకుడు తండ్రి అయినటువంటి మహా గొప్ప పునీతుడైనటువంటి జోజప్ప గారు, మరి మీరు జీవించినటువంటి ఆ తిరు కుటుంబం యొక్క ఆదర్శాన్ని పోలి ఈ యొక్క బిడ్డలు కూడా జీవించుటకు, వారి యొక్క కలిగినటువంటి ఆ యొక్క సంతానం కూడా ఎల్లప్పుడూ మిమ్మలను మీ యొక్క వాక్యానుసారంగా జీవించుటకు, విశ్వాసంలో బలపడుటకు కావలసినటువంటి శక్తిని, ముఖ్యంగా ఆ బిడ్డలకు మంచి జ్ఞానమును, మంచి ఆరోగ్యమును, మంచి తెలివితేటను ప్రసాదించమని, ముఖ్యంగా ప్రభా మేమందరం కూడా జ్ఞాన స్నానాన్ని స్వీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ కూడా మీ యొక్క రక్షణలో పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా దయచేయమని ఈ మనవలన్నింటినీ మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి.